హాయ్ హలో నమస్తే నేను మీ వెంకటేష్. వైభవ్ సూర్యవంశి ఈ పేరు ప్రపంచ క్రికెట్‌లో మారుమోగుతుంది. ఐపీఎల్‌లో తనని 1,10,00,000కు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ అంచనాలను నిజం చేస్తూ వైభవ్ సూర్యవంశి తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే తొలి బంతినే సిక్సర్‌గా మలచడం జరిగింది. అది కూడా శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌లో. అదేవిధంగా తను ఆడిన మూడో మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్‌పై అద్భుతమైన శతకాన్ని నమోదు చేయడం జరిగింది. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి ఐపీఎల్‌లో వేగంగా సెంచరీ నమోదు చేసిన తొలి ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా రికార్డులకు ఎక్కడం జరిగింది. అంతకంటే ముందు యూసఫ్ పఠాన్ 2010లో 37 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో క్రిస్ గేల్ 30 బంతుల్లోనే సెంచరీ నమోదు చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఐపీఎల్ 18 సీజన్లు జరగగా ఏ ఇండియన్ బ్యాట్స్‌మన్‌కి సాధ్యం గాని సెంచరీని వేగంగా అంటే కేవలం 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి అందరి దృష్టిని తన వైపు మలుచుకోవడం జరిగింది. ఆనాటి నుండి ఐపీఎల్ ముగిసిన దాటి నుంచి నేటి వరకు కూడా వైభవ్ సూర్యవంశి పేరు పేపర్‌లో గాని, టీవీల్లో గాని మారుమోగుతుంది. ముఖ్యంగా ప్రపంచ క్రికెట్‌లో. మనందరికి తెలుసు అంటే వేదిక ఏదైనా, పిచ్ ఏదైనా అంటే వేదిక ఎక్కడైనా అది విదేశాల్లోనా, స్వదేశంలోనా అనేది కాకుండా పిచ్ బ్యాటింగ్ పిచ్చా, బౌలింగ్ పిచ్చా, స్పోర్టింగ్ పిచ్ అనేది సంబంధం లేకుండా బౌలరు ఫాస్ట్ బౌలరా, స్పిన్ బౌలరా, మీడియం పేసరా అనేది సంబంధం లేకుండా వైభవ్ సూర్యవంశి బాదుడే బాదుడు. అంటే ప్రపంచ క్రికెట్‌లో ఇట్లాంటి క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారు. కేవలం 14 సంవత్సరాల వయసులో ఇట్లాంటి అంటే విధ్వంసకరమైన ఆట తీరుతో వైభవ్ సూర్యవంశి చాలా అంటే వేగంగా క్రికెట్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో ముగిసిన అండర్-19 దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అంటే ఇప్పుడు రేపు జనవరి 15వ తారీఖున దక్షిణాఫ్రికా, జింబాబ్వే సంయుక్తంగా ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌ను నిర్వహిస్తున్నాయి. దానికి సన్నాహకంగా దక్షిణాఫ్రికాలోని దక్షిణాఫ్రికాలో భారత యువ జట్టు పర్యటిస్తుంది. 3 వన్డేల సిరీస్‌లో 3-0తో భారత యువ జట్టు సిరీస్‌ని కైవసం చేసుకోవడం జరిగింది. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ వైభవ్ సూర్యవంశి రెండో మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేసి ఓవరాల్‌గా 24 బంతుల్లో 10 సిక్సర్లు, ఒక బౌండరీ సహాయంతోటి కేవలం 24 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అందులో 10 సిక్సర్లు, ఒక బౌండరీ ఉంది. అంటే సుమారు 64 పరుగులు బౌండరీల రూపంలోనే సాధించడం జరిగింది. ఇక దానికి నా భూతో నా భవిష్యత్ అన్నట్టు నిన్న ముగిసిన మూడో మ్యాచ్‌లో కేవలం 74 బంతుల్లో 127 పరుగులు చేయడం జరిగింది. దాంట్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లు. ఇటు చెప్పుకుంటూ పోతే బౌండరీల సహాయంతోటే అంటే సుమారు 75-80% బౌండరీల సహాయంతోటే వైభవ్ సూర్యవంశి అంటే పరుగులు చేయడం జరుగుతుంది. మనందరికి తెలుసు వైభవ్ సూర్యవంశి ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా ఇప్పుడు సయ్యద్ మస్తక్ అలీ టోర్నీ అంటే దేశవాళీలో 2020 టోర్నీ అంటారు. అదేవిధంగా విజయ్ హజారే టోర్నీ అంటే దేశవాళీలో వన్డే మ్యాచ్‌లు నిర్వహిస్తుంటారనమాట. ఇప్పుడు సయ్యద్ మస్తక్ అలీ టోర్నీ గాని, విజయ్ హజారే టోర్నీలో గాని, అదేవిధంగా మనకి రైజింగ్ స్టార్స్ అని ఏషియా కప్ మనకి ఖతర్‌లో జరిగింది. ఆ టోర్నీలో గాని, అదేవిధంగా దక్షిణాఫ్రికా అండర్-19 జట్టు మీద అంతకంటే ముందు అండర్-19 టీము ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఆ మ్యాచ్‌ల్లో కూడా అద్భుతంగా రాణించాడు. అంటే వేదిక ఏదైనా అది స్వదేశమైనా, విదేశమైనా వైభవ్ సూర్యవంశి అద్భుతంగా రాణిస్తున్నాడనమాట. మనందరికీ తెలుసు ఇప్పటికే చాలా రికార్డులు నమోదు చేయడం జరిగింది. ఐపీఎల్‌లో 35 బంతుల్లో సెంచరీ నమోదు చేయగా, అదేవిధంగా యూత్ టెస్ట్ మ్యాచ్‌ల్లో కేవలం 58 బంతుల్లో సెంచరీ నమోదు చేసి వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. అదేవిధంగా వన్డేల్లో కూడా 52 బంతుల్లోనే సెంచరీ నమోదు చేయడం జరిగింది. ఇట్లా ఎన్నో రికార్డులను తన పేరు మీద నమోదు చేయడం జరుగుతుంది. అయితే వైభవ్ సూర్యవంశి ఒక్కసారి మనం నిశితంగా గమనించినట్లయితే కేవలం అంటే 14 ఏళ్ల వయసు. అంటే ఇప్పుడు నాకు తెలిసి చదివితే 8థ్, 9థ్ క్లాస్ ఉంటదనమాట. అంటే 9వ తరగతి పిల్లాడు అంటే చాలా అంటే చాలా సందర్భాల్లో పిల్లలు అంటే ఇది స్టార్ క్రికెటర్లతో ఫోటోలు దిగడానికి లేదా లైవ్‌లో మ్యాచ్‌లు చూడడానికే ఇష్టపడే వయసు అది. ఆ వయసులోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అంతర్జాతీయ క్రికెట్‌లో సాధించడం అది గొప్ప విషయం అనమాట. అయితే మనకి ఇండియాలో క్రికెట్ అనేది ఒక పెద్ద మతం లాంటిది. అంటే క్రీడాభిమానులు కూడా ముఖ్యంగా క్రికెట్‌కి క్రీడాభిమానులు ఎక్కువ. అయితే వైభవ్ సూర్యవంశి కూడా భవిష్యత్తులో అద్భుతమైన క్రికెటర్‌గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు ఒకసారి మనం ఫోన్లు అంటే ఇళ్లల్లో ఇంత మునుపు ల్యాండ్ ఫోన్లు, తర్వాత చిన్న సెల్ ఫోను, అదేవిధంగా మనకి టచ్ ఫోన్లు, ఐఫోన్‌లొచ్చాయి. అట్లనే అంటే ఇప్పుడు 2జీ, 3జీ ఇట్లా 5జీ, 6జీ మోడల్ వచ్చినట్టే మన క్రికెట్‌లో కూడా మనందరికీ తెలుసు సునీల్ గవాస్కర్ గాని, రవి శాస్త్రి గాని, ఆ తర్వాత కపిల్ దేవ్ అది మొదటి తరం అనమాట. రెండో తరానికి వచ్చేసరికి మనకి సచిన్ టెండూల్కర్, అదేవిధంగా రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ ఇట్లాంటి క్రికెటర్లు రెండో తరం. మూడో తరానికి వచ్చేసరికి ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సురేష్ రైనా ఇట్లా అంటే ఇప్పుడు
జడేజా ఇలాంటి క్రికెటర్లు ఈ మూడో తరం క్రికెటర్లు. కానీ ఇప్పుడు వైభవ్ సూర్యవంశి అనేది చాలా లేటెస్ట్ మోడల్ అప్డేటెడ్ క్రికెటర్ అనమాట. అంటే ఇప్పుడు అది 2020లా, వన్‌డేలా లేదా యూత్ టెస్ట్ మ్యాచ్ అనేది సంబంధం లేకుండా ఒకే రకమైన దూకుడుతో, అంటే గతంలో మనకి ఈ రకమైన దూకుడు ఇండియా క్రికెటర్‌లో చాలా తక్కువ. ముఖ్యంగా మనకి వీరేంద్ర సెహ్వాగ్‌లోనే ఈ రకమైన దూకుడు కనిపించేది. అయితే వైభవ్ సూర్యవంశి నుంచి భవిష్యత్తులో ఖచ్చితంగా 2020లో డబుల్ సెంచరీ, అదేవిధంగా వన్‌డేలో ట్రిపుల్ సెంచరీ నమోదు చేయడం చాలా సులువైన అంశం అనమాట. ఎందుకంటే వైభవ్ సూర్యవంశి వేగంగా పరుగులు చేయడమే కాదు, చాలా సులభంగా బౌండరీలు, తర్వాత సిక్సర్లు కూడా కొట్టడం జరుగుతుంది. అంటే వేగంగా పరుగులు చేస్తూ చాలా వేగంగా పరుగులు చేయడంతో పాటు అంటే దూకుడుగా ఆడుతూ చాలా స్థిరంగా పరుగులు చేస్తున్నాడన్నమాట. అంతెందుకు నిన్న ముగిసిన అండర్-19 దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో కూడా మ్యాన్ ఆఫ్ ద టోర్నీ వైభవ్ సూర్యవంశే. కేవలం 3 మ్యాచ్‌ల్లోనే 206 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్, మూడో మ్యాచ్‌లో కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకోవడం జరిగింది. ఇట్లా అంటే దూకుడైన ఆటతోటి, అదేవిధంగా స్థిరమైన ఆటతోటి వైభవ్ సూర్యవంశి క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోవడం జరిగిందనమాట. భవిష్యత్తులో కూడా మంచి ఆట తీరుతో అభిమానులను అలరిస్తాడని కోరుకుంటూ మీ వెంకటేష్.